మైక్ క్లోజ్ సార్ చెప్పండి సార్. అనాదిగా మానవ జాతి హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, రాచరికానికి వ్యతిరేకంగా చరిత్రలో అనేక ఉద్యమాలు జరిగాయి. అలాంటి ఉద్యమాలలో సర్దార్ సర్వాయి పాపన్న 100 సంవత్సరాల క్రితం ఆనాటి గోల్కొండ నవాబు ప్రజల్ని హింసిస్తున్న ప్రజల పట్ల రాజ్యం చూపిస్తున్న వివక్ష, ఆనాటి ఆకలి రాచరిక పాదాల కింద వెళ్ళిపోతున్నటువంటి ప్రజల జీవితాలను చూసి చెల్లించిన సర్దార్ పాపన్న గోల్కొండ నవాబులకు వ్యతిరేకంగా సొంతంగా సైన్యం తయారు చేస్తుంది. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డ తన చైతన్యాన్ని, సాహసాన్ని ప్రజల గొంతుకైనటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇవాళ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను రాబోయే తరాలకు అందించాలనే సంకల్పంలో భాగంగా తెలంగాణ గౌడ జాతి, మా జాతి చరిత్రకిది, మా పోరాట స్ఫూర్తికిది. మేము ఆనాడైనా ఈనాడైనా ఇవాళ హక్కుల రక్షణ కోసం మా జాతి ఎప్పుడు ముందుంటుందని చెప్పి సంకేతాన్ని ఇవ్వడంలో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇలా ఏర్పాటు చేసుకుంటాం. విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అంటే కేవలం జయంత్యోత్సవాలకు, వర్ధంతి సభలకు పరిమితం కాకుండా ఆ మహనీయులు అందించిన ఈ త్యాగం ఈ తరాలకు అందించి ఆ గొప్ప చరిత్రని అట్టే నిలబెట్టుకోవడం, ప్రజలకందరికీ కూడా అండగా ఉండేటువంటి సంకేతాన్ని ఇవ్వడం రెండో కార్యక్రమంగా జరుగుతాము. ఇలా మా మల్లాపూర్లో ఎన్నికల వ్యవస్థలో సర్దార్ పాపన్న గారి విగ్రహాన్ని ఇక్కడ అనేక ఫస్ట్ టైం చూస్తున్న అనేక మహనీయుల యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్న ఇక్కడ ఈ ఎలిఫెంట్ వ్యవస్థ కాబట్టి ఈ మహనీయుల యొక్క స్ఫూర్తి రాబోయే కాలంలో గుండెలో నింపుకొని మనం మానవ జాతిని ముందుకోవడంలో ప్రతి ఒక్కరు ఐక్యాన్ని ముందుకోవాలని చెప్పి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై పాపన్న. మార్పు